ఈరోజు అయితే లవ్ స్టోరీ చెప్దాం అనుకుంటున్నా. అందరు అడుగుతుర్రు నా లవ్ స్టోరీ లేదా లవ్ స్టోరీ లేదంటే చాలా ఓకే, నాకు కూడా చిన్న లవ్ స్టోరీ ఉంది చెప్పేస్తా. ఎవ్రీడే పొద్దున అందరం స్కూల్కి పోతాం కదా, సేమ్ అట్లనే ఇంకా నా పొద్దున పోయేటోని ఎవ్రీడే ఇంకా నన్ను ఆమెనే వచ్చి తీసుకొని వెళ్తుండే అన్నట్టు. ఎవ్రీడే అంటే ప్రతిరోజు ఇంకా నన్ను ఆమెనే తీసుకొని వెళ్తుండే. ఆమె ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు. నాకు పొద్దున ఒక రెండు చిన్న ఉన్నప్పుడు రెండే అలవాట్లు ఉంటుండే. ఒకటి సిటీ కేబుల్లో వచ్చి ఎల్లమ్మ సాంగినడు, ఇంకొకటి ఆమె వస్తే ఆమె అయితే వెళ్ళిపోడు, అంతే గైస్, ఇంకేం ఉండకపోతుండే. ఎట్లా అంటే కరెక్ట్గా ఎల్లమ్మ ఎల్లమ్మ అనే సాంగ్ వస్తుంది సిటీ కేబుల్లో, అప్పుడే ఆమె ఎదురుగా మా ఇంటి ముంగడికి ఇట్లా వస్తుండే. డెడ్లీ కాంబినేషన్ ఉంటుండే గైస్, బ్యాక్గ్రౌండ్లో ఆ మ్యూజిక్ ఆ సాంగ్ ఎదురుగా ఆమె వస్తుండే. ఇంకా ఆమె ఊళ్ళో కాదు, ఉక్కు ముసుకులు అంటారు కదా, ఉక్కు ముసుకులు అంటే అంగన్వాడీలో ఆయమ్మ పేరు నరసమ్మ. బాగుంది కదా, అందుకే నచ్చింది. అట్లా నరసమ్మని బాగా ప్రేమించిన, లవ్ చేసిన. నరసమ్మ అంటే ఇష్టం ఉంటుండే, ఎందుకంటే స్కూల్కి ఒకటితోటి నాకు ముక్కు ఇస్తుండే. ఇక ఒక గుడ్డు ఎక్కువ వేస్తుండే, కడుగుతుండే. అంటే అదే షోతో అందరికి తినిపిస్తుండే అనుకోరి, అది వేరే ముచ్చట. ఇక అట్లా నరసమ్మని బాగా ఇష్టపడ్డా. ఒకరోజు ఏమైంది, ఇంటికి వస్తలేదు, తీసుకోవడానికి వస్తలేదు, స్కూల్కి వస్తలేదు. ఏమైంది ఆ గ్యాప్లోనే ఒక పాట కూడా రాసుకున్నా. నరసమ్మ 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 నువ్వు ఒక్కసారి వచ్చిపోవే నరసమ్మ. నేను ఒక్కసారి వచ్చిపోమంటే నరసమ్మ చచ్చిపోయింది గైస్. ఏం చేయాలి చెప్పురి, నా బాధ వాళ్ళకి చెప్పుకోవాలి చెప్పురి. నరసమ్మ ఇట్లా వేస్తా నేను అసలు అనుకోలేదు. చిన్న ఉన్నప్పుడే నా గుండె ఎంత బరువు ఎక్కింది తెలుసా గైస్. అట్లా నరసమ్మని చాలా మిస్ అయిపోయిన, చాలా అంటే చాలా. ఇంటికాడ మా అమ్మ ఆమ్లెట్ వేసి ఇచ్చి తినురా పడుకో, తిను 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 అన్నా కానీ నాకు తినకపోయేటో ఇంక యాడ్చి తినాలి చెప్పురి. అంత 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 బాధ పెట్టుకొని యాడ్చి తినాలా గైస్ చెప్పురి. అలా ఇప్పుడు చేసేది ఏం లేదు అయినా. నరసమ్మ శాంతికి ఆత్మ చేకూరాలని దేవుని కోరుకోవడం తప్ప ఇక నేను ఏం చేస్తా చెప్పురి. అంతే, అంతకన్నా మించి నేను చేసింది ఏం లేదు గాయస్. అట్లనే మా అమ్మకు, అమ్మ నన్ను క్షమించమ్మా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నువ్వు అంత ప్రేమతోటి నాకు ఆమ్లెట్ వేసి ఇచ్చినా కానీ నేను ఆ రోజు తినలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అమ్మ. గాయస్, ఈ లవ్ స్టోరీ బ్రేకప్ లవ్ స్టోరీ ఏ లవ్ స్టోరీ అని మనకు తెలియదు, కానీ కనీసం ఆయమ్మకు మనమరాలు కూడా లేదు. కనీసం మనమరాలన్నా చూసుకుందాం అనుకుంటే ఆయమ్మని లేదు. ఏం చేస్తాం, అట్లా అయిపోయింది, దేవుడు అట్లా రాసింది నాకు.